ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మో అమ్మో అమ్మో, ఎంత దారుణం తమ్ముడు. అయినా మేమంతా ఉన్నాం కదా, ఎవరికి చెప్పినా రాస్తాం కదా మేము. అయినా మనం అందరం హాల్లోనే కూర్చున్నాం కదా మమ్మీ, మనకి తెలియకుండా రూమ్ లోకి ఎలా వచ్చాడు? చెప్పరా, ఎలా వచ్చావు? తమ్ముడు, ఈ టైంలో అమ్మాయి రూమ్ లో దూరాడు. మన కళ్ళు గప్పొచ్చాడంటే వీడి మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకునే వచ్చాడు. చెప్పరా. అత్తయ్య! రూపా, వాణ్ణి నువ్వు వెనకేసుకురాకు. నీకు తెలియదు తమ్ముడు, వీడు తడిగుడ్డతో గొంతులు కోసే రకం. తమ్ముడు, వీళ్ళనెక్కడుంచాలో అక్కడే ఉంచాలి. నమ్మకస్తుడు కదా అని అవుట్ హౌస్ లో ఉండనిస్తే వాడేకంగా బెడ్రూమ్ లోకే వచ్చాడు. వాళ్ళకి ప్రమాదం అని నువ్వు ఆలోచించావు, వాడేమో మనకి ప్రమాదంగా తయారయ్యాడు. అమ్మో, అర్ధరాత్రి ఒక ఆడపిల్ల గదిలోకి వచ్చావంటే ఎంత ధైర్యం రా నీకు? చెప్పరా, అసలు ఎందుకొచ్చావురా నువ్వు? దీపక్, ఒరే నాయనా, నువ్వు అడిగిన గంధం కర్పూరం ఏమైంది? ఏమైందని అడుగుతున్నావా? చేసిందంతా చేసి ఏమీ తెలియని నంగనచ్చిలా వచ్చి ఏమైంది అని అడుగుతున్నారా? నీ కొడుకుని అర్ధరాత్రి ఆడపిల్ల గదిలోకి పంపించి మా అమ్మాయికి వెన్నతో మర్దన చేయించి మచ్చిక చేసుకుందాం అనుకుంటున్నారు మీరంతా. పెద్దమ్మగారు ఏం మాట్లాడుతున్నారండి? ఇన్నాళ్ళ నుంచి ఈ ఇంట్లో ఉంటున్నాడు, మచ్చిక చేసుకోవాలనుకుంటే ఈ అర్ధరాత్రి దొరికినదా? అమ్మాయి గోరంటే వాడికి అమ్మోరులాగా, దేవతలాగా. అలాంటి అమ్మాయి గోరుని మచ్చిక చేసుకోవాలనుకున్నట్టయితే మమ్మల్ని ఎందుకు రమ్మంటాడు? ఇగో ఇవన్నీ ఎందుకు తేమంటాడు? పెద్దయ్య, వాటి గురించి మాకన్నా మీకే బాగా తెలుసు. దయచేసి వాడిని అపార్థం చేసుకోకండి అయ్యా. పాప నీ కట్టు కథలు. అక్క, వాళ్ళేంటో వాళ్ళ మనసులేంటో నాకు బాగా తెలుసు. అనవసరంగా నువ్వు గొడవ చేయకు. నేను గొడవ చేయడం ఏంటి తమ్ముడు? అవునక్క, నేను చేయాల్సిన పని వాడు చేశాడు. నీకెందుకు శ్రమ, నేను రాస్తాను. పర్వాలేదులేమ్మా, నేను రాస్తాలే. అయ్యగారు, మీరు మాకు దేవుడితో సమానం. ఆ అమ్మాయి గారు మాకు దేవతలు అంటారు. దేవతకి సేవలు చేసుకునే అవకాశం ఇవ్వండి. ముచ్చలు నువ్వెళ్ళు. కూసండమ్మా. అయ్యో, పర్లేదండి. ముచ్చలు అల్లిగే. మీరంతా నా బిడ్డ మీద చూపించే ప్రేమను చూస్తుంటే ఏ జన్మలోనో మీ అందరికీ రుణపడి ఉన్నానేమో అనిపిస్తుంది. ఇందులో రుణమేముంది అయ్యగారు? అమ్మాయి గారికి సేవ చేయడం, అమ్మాయి గారి మీద ప్రేమ చూపించడం మా బాధ్యత. ఈ ముత్యాలు డైరెక్ట్ గా చెప్తున్నట్టే ఉంది, కానీ ఇండైరెక్ట్ గా చెప్తుంది. రూప మా కోడలు, మా ఇంటి మహాలక్ష్మి, రూపకి సేవ చేసుకోవటం మా బాధ్యత అని. రూప కూడా ఏం తక్కువ తినలేదు, పెర్ఫార్మెన్స్ ఇరగదీస్తోంది. వీళ్ళిద్దరినీ చూస్తుంటే గడసరి అత్త సొగసరి కోడలు అనే సినిమా చూస్తున్నట్టుంది. వీళ్ళ ఓవర్ యాక్షన్. రాజు, నీ కాలు కూడా కాలింది కదా. అలాగలేమ్మా, ఆడు తర్వాత రాసుకుంటాడు. ముచ్చలు నువ్వు కానీ. అప్పలనాయుడు తర్వాత ఏంటి? ఇప్పుడే రాయించుకుంటాడు. రా కూర్చో, నువ్వు కూడా రాయించుకో. అమ్మయ్యా, ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందుగా ఊహించి వచ్చాం కాబట్టి సరిపోనది గాని, లేదంటే పెద్దయ్య గురికి ఏవేవో చెప్పి అనుమానం వచ్చేటట్టు చేసేది. తిన్నింటి వాస లెక్క పెట్టే రకం అనుకుని బయటికి గెంటేసేవాళ్ళు. అమ్మ జాగ్రత్త.
చిన్నమ్మ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజు. అమ్మాయి గారికి ఇప్పుడు ఎలా ఉంది? రూపా ఇంకా లేవలేదు రాజు. అమ్మాయి గారు ఇంకా లేవలేదా? పెద్దయ్య గారు వాళ్ళు ఎవరు కనిపించడం లేదు. అవును రాజు, మీ పెద్దయ్య గారు చిన్నయ్య గారు ఏదో పనుందని ఉదయాన్నే బయలుదేరి వెళ్లారు. సరే, నేను వెళ్ళి అమ్మాయి గారిని లేపుతాను. ఆ, దీపక్, వీణ్ణి ఏం చేసినా ఇంట్లో అందరూ వెనకేసుకొస్తున్నారు. వాడు చేసే తప్పులు కూడా ఒప్పులుగానే కనిపిస్తున్నాయి. అలాంటివే ప్లాన్ చేసి చేస్తున్నాడు మమ్మీ. ఇప్పుడేం ప్లాన్ చేశాడో చూద్దాం పద. హా, ఎందుకులే మమ్మీ, వాడేం చేసినా మనమేం చేయలేకపోతున్నాం కదా. నువ్వు రారా దీపక్, రే రారా. అమ్మాయి గారు, అమ్మాయి గారు, గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. ఏంటి అమ్మాయి గారు ఈ టైం వరకు పడుకున్నారు? ఏమో రాజు, బాగా నిద్ర పట్టేసింది. దానికి తోడు కోల్డ్గా కూడా ఉంది రాజు, అందుకే లేవాలనిపించలేదు. ఇలా కాలిపోతుందంటే అమ్మాయి గారు, రండి హాస్పిటల్కి వెళ్దాం. రాజు, నువ్వు మా తమ్ముడికి పిఏ అన్న విషయం మర్చిపోయావు. ఎప్పుడు మా రూప చుట్టూ తిరుగుతున్నావు. వయసొచ్చిన ఆడపిల్ల గదిలోకి ఎప్పుడు పడితే అప్పుడు నీ సొంత బెడ్రూమ్లోకి వచ్చినట్టు వచ్చేస్తున్నావు. అది నీకు మంచిది కాదు, ఈ ఇంటికి మంచిది కాదు. ముందిక్కడి నుంచి బయటకు వెళ్ళు. నువ్వు ఆగు రాజు. అత్తయ్య, ఎందుకు మీరు రాజుని శత్రువుని చూసినట్టు చూస్తారు? నాన్న ఎన్నిసార్లు చెప్పారు రాజు పిఏ మాత్రమే కాదు ఈ ఇంటి మనిషి అని? అయినా రాజు నాతో గిల్లి కజ్జాలేం ఆడట్లేదే. హెల్త్ బాగోలేకపోతే చూడ్డానికి వచ్చాడు. దానికే ఎందుకు మీరు ఇంతలా ప్రశ్నిస్తున్నారు? రూపా, మమ్మీ చెప్పేది నీ మంచి కోసమే కదా. రాజు ఇలా నీ రూమ్లోకి ఇష్టం వచ్చినట్టు వచ్చి వెళ్తూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? రాజు ఈరోజేమీ కొత్తగా రావట్లేదు. మీరే ఈ మధ్య రాజుని కొత్తగా చూస్తున్నారు. రూపా, నువ్వేం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నీకేమైనా తెలుస్తుందా? అసలే నీకు తాళి ఎవడు కట్టాడో తెలియక నలుగురిలో తలెత్తుకు తిరగలేక ఎంత అవమానపడుతూ బ్రతుకుతున్నావో తెలుసా నీకు? మీ నాన్న గురించి కొంచెమైనా ఆలోచించావా? నిన్న అవుట్ హౌస్ లోకి వచ్చాడు, ఈరోజు బెడ్రూమ్ లోకి వచ్చాడు, రేపు నీ ఆగిపోయావేంటత్తయ్య? రాజు వాళ్ళు అవుట్ హౌస్ లోకి వచ్చింది వాళ్లకున్న ప్రమాదం నుండి బయటపడడానికి. ఇప్పుడు రాజు నా బెడ్రూమ్ లోకి వచ్చింది నా బాగోగులు చూసుకోవడానికి. అంతేగాని మీరు ఆలోచిస్తున్నట్టు వంకర ఆలోచనలతో రాలేదు. రూపా, ఏ ఆలోచనతో వచ్చాడనేది చూసే వాళ్ళకి తెలీదుగా. నా రూమ్ వైపు డేగ కళ్ళేసుకుని చూస్తుంది మీరు మాత్రమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.